కారణం ఏంటంటే ఇగో ఈ ఘాటి మీద 2:30కి బాబా ఆ బండి చేపల లోడు మనకి ఎదురుగా వచ్చేది. ఆల్రెడీ మనం రాంగ్ రూట్లో జర్నీ చేస్తున్నాం. అదే ఖాళీ గాడి అయ్యారా భయ్, ఎర్రగా ఉంటాయి. ఎక్కువ లోడింగ్ ఇక్కడ మట్టి అవుతూ ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మట్టి, ఎర్ర మట్టి. ఇక మొత్తం ఆంధ్ర బండే. ఇగో ఇది ఒక తమిళనాడు బండి ఉన్నది, ఇగో ఇది ఆంధ్ర బండే. ఇవే బళ్ళు. ఇగో ఇదో బండి, ఈ బండి వచ్చి మనది. ఇగో ఇదో బండి, ఇగో ఇదో బండి, ఆ చివరో బండి, ఆ చివరో బండి. 1 2 3 4 బళ్ళు ఉన్నట్టు మన ముందు. అయిపోయింది అందరికి. సో రాత్రి ఘాటి దాకా వచ్చేసి పడుకుని పోయా. నాకు అన్లోడ్ చేసిన చేపల లోడు నెంబర్ 1గా 2వ రోజు అన్లోడ్ అయిపోయింది. బీభత్సంగా దింపేసింది పార్టీ. అప్పటికే ఒక రోజు లేట్ అయింది. సో జరిగిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. కారణం ఏంటంటే ఇగో ఈ ఘాటి మీద 2:30కి బాబా ఆ బండి చేపల లోడు మనకి ఎదురుగా వచ్చేది. ఆల్రెడీ మనం రాంగ్ రూట్లో జర్నీ చేస్తున్నాం. అసలు అట్లా పోయిందో పక్కకి. ఈ బండి మొత్తం ఈ రోడ్లో ఉన్నది, ఆ రోడ్లో తిరిగిపోయింది బండి. ఏం అవ్వాలి, బాడీ అంతా బాగానే ఉంది. అబ్బా క్యాబిన్ నుజ్జు అయిపోయిందిగా, ఫ్రంట్ టైర్ పగిలింది. దానివల్లే లేటు. ఏంటంటే ఈ ఘాటి మీద రాత్రి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. రోడ్ల మీద చూడు మనకు అక్కడక్కడ ఎక్కడన్నా రాళ్ళు కనబడుతూ ఉంటాయి. అయితే ఆపుకోవడానికి కారణం ఏమన్నది ఎంపీ బండే కదా అంటే మీకు సౌండ్ వినబడుతుంది, ఎయిర్ సౌండ్. ఈ సౌండ్ ఒకటి ఏంటంటే ఈ సౌండ్ నేనే చేతులారా పెట్టేసిన. ఆ చేపల లోడింగ్లో అన్లోడింగ్ కార్డు ఉన్నప్పుడు దోమల పుల్ల మన పుల్లా ఉంటుంది కదా, ఆ పుల్లా తీసి ఆ 2 పైప్ మధ్యలో దూల్చినాయి. ఏది ఎయిర్ మీటర్ పైపులల్లా అది కాలుకుంటూ పోయి పైపుకి దాంట్లో రవ్వ అంటుకున్నది. సో ఆ సౌండ్ అది ఎయిర్ లీక్ అయిపోతా ఉన్నది. ఇంకటెక్కడ సెట్టింగ్ దొరికితే ఆ సెట్టింగ్ అక్కడ వేసేస్తాను. చేపల లోడ్ అయితే 2వ రోజు దిగుమతి అయిపోయింది. 2వ రోజు ఆ చుట్టుపక్కల అక్కడ లోడింగ్ చూసినా ఎక్కడ లోడింగ్ అనేది లేదు. ఇక్కడ నుంచి కట్నీ ఎంపీ దగ్గర 400 కిలోమీటర్లు. జోన్పూర్ మనం వెళ్ళింది ప్రయాగ్రాజ్ నుంచి ఒక 60 కిలోమీటర్లు. 60 అంటే చాలా దూరం వస్తుంది. ప్రయాగ్రాజ్ నుంచి పోతే అది దగ్గర. మనకేమన్నాడు అంటే పార్టీ వారణాసి నుంచి తిరిగి రమ్మన్నాడు. అటు నుంచి అయితే ఒక 70 కిలోమీటర్లు ఎక్స్ట్రా. వెళ్ళినాక 2వ రోజు దిగుమతి చేసిండు. మరి మన వల్ల వెనకాల 2 బళ్ళకు దెబ్బ పడింది. మనం పోవడమే లేట్గా పోయినాం. ఏదో లేండి, మొత్తానికి అయిపోయింది. బయటపడ్డ చేపల లోడ్ చేసుకొని లొకేషన్ చూడు. కొండను సగానికి నరకిల్లు, కొండ మధ్యలో వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఈ ఎయిర్ కంప్లైంట్ తోటి ఈ ఘాటి మీద అప్పటికే లోడ్ బళ్ళు తీవ్రంగా సతాయిస్తున్నాయి. ఘోరంగా అంటే ఘోరంగా. ఎందుకంటే ఈ ఘాటి మీద బండి పోవాలంటే పోద్ది, కానీ ఒకవేళ బ్రేక్ ఇవ్వాలంటే కష్టం ఉన్నట్టు. బ్రేక్ ఇవ్వాలంటే బండి ఆగిందంటే వెనకాల రాయి పెట్టాలి, రాయి పెట్టి ముందుకు మూవ్ అవుతూ ఉండాలి. మొత్తం కదులుతూనే ఉండాలి, ఆగద్దు. ఇక అలాంటి బండ్లు ఆక్కుంటూ పోతున్నాయి. ఇక రాళ్ళు పెట్టుకుని తీసుకుంటూ పోతున్నాయి లోడ్ బళ్ళు. మనకి ఎయిర్ కంప్లైంట్. ఎక్కడన్నా ఆపేసి బ్రేక్ పట్టుకున్నాం అంటే ఎయిర్ తిరుగుతూ ఉంటుంది. వెనుకోడికి ఇబ్బంది, మనకు ఇబ్బంది అని చెప్పేసి పక్కన ఆపేసి జామ్ అయితే ఎప్పుడైతే క్లియర్ అవుతుందో ఆ క్లియర్ అయినప్పుడు పోదామని చెప్పి అనుకున్నా. జామ్ ఎప్పుడు కానీ ఇట్లా అనుకోలే, ఎంటీ బండి ఎక్కిస్తా అని చెప్పేసారు. సో ఇప్పుడైతే ఎంటీ పోతున్నాం. ఇక్కడ చాలా దూరం ఉంది పోవాల్సింది. తమిళనాడు బండి అన్న, ఇది రూట్లో బాగా తిరుగుతుంది తమిళనాడు బండి. అదొకటి ఎదురుగా వచ్చేది ఒకటి. ముంగట ఆర్టీఓ ఉంటాడు. ఎంపీ బండి వదులుతాడో వదలదో చూపిస్తా ఒకసారి. ఇక ఆర్టీఓ ఎటు పోలా, ఆడు బోర్డు నొక్కుతున్నాడు చూడు ముంగట. అదే ఖాళీ గాడి అయ్యారా భయ్, ఎంటీ ఖాళీ గాడి. చచ్చిపోయాం అయ్యా. ఖాళీ బండి ఎప్పటికీ వదిలిపెట్టి కానీ లేకపోతే 1000 రూపాయలు బొక్క. వీళ్ళకి సావట్లేదు, మంచి వాళ్ళకి సావట్టుంది రోడ్ల మీద. అమాంతం పిడుగు పడనుండే. అటవైనా జాగ్రత్తగా పడతాయి పిడుగులు, వీళ్ళ మీద పడినా బాగుండేది. దొంగ నాకు లారీ డ్రైవర్లా ఉసురు పోసుకుంటారు, రక్తం తాగుతారు. ఆ బోర్డు చూడు కనబడుతుంది అక్కడ.
జబల్పూర్ 300, రేవా 67. రేవా 67 అంటే రేవా నుంచి ఒక 130 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇంకా మనం వెళ్ళాల్సిన జర్నీ 200 కిలోమీటర్లు ఉన్నది. 200 కిలోమీటర్లు అంటే టైం వచ్చేసి 6 అవుతుంది. 6, 4, 10, 11 అవుతుంది. లోడింగ్ ఆఫీస్ టైం, లోడింగ్ టైమే పోతుంది. వెళ్దాం, లేట్ అయిపోయా. లేదంటే ఆ చుట్టుపక్కలలోనే పట్టేవాడిని లోడు. ఇంత దూరం వచ్చేవాడిని కాదు. बोला ना दरवाजा అది రాత్రి జాములు ఇరుకోకపోతే చిన్నగా 6, 7 ఆఫీస్ కాడ ఉండేవాడు. ఆఫీస్ అయినా ఫోన్ చేస్తే ఒకటే బండి ఉన్నాడు. రెండో బండి కింద సీరియల్ పడిపోయాను కొట్లాట. ఏంటా రోజులు పోనప్పుడు ఒక అడుగు ముందున్నదే బెటర్. ఆగిందనుకో, ఆగినట్టే కూడా వ్యవహారం అంతా. తపాస వెళ్ళి ముందు లోడింగ్ పట్టుకోవాలి. మొత్తానికి యూపీలోంచి ఎంపీలోకి వచ్చేసినాం. అక్కడ లోడింగ్ లేదని కాదు, యూపీలో కూడా లోడింగ్ ఉన్నది. ఏంటంటే యూపీ నుంచి కూడా సేమ్ మైలేజ్ అంటున్నా, సేమ్ మార్కెట్. ఇక్కడ నుంచి కూడా అదే మార్కెట్. అటు నుంచి మార్కెట్ ఎట్లున్నదంటే హైదరాబాద్కి 2300 ఉన్నది టన్నుకు వచ్చి. సో మనం డైరెక్ట్ విజయవాడ జంక్షన్ ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా 26, 27, గట్టిగా మాట్లాడితే 28 గగనం అనుకో ఈ సీజన్లో. మరీ ఘోరంగా ఉన్నది మార్కెట్. అదే మార్కెట్ ఇదే మన కట్టి నుంచి కూడా ఉన్నది. ఎండ చూడు ఎంత వాయ కొడుతుంది. సో ఇటు రావటం వల్ల మనకి ఏంటంటే ఆయిల్ సేఫ్ అవుద్ది. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆయిల్ సేఫ్ అవుద్ది. మన ఆర్టీఓలు ఎక్కడన్నా రోడ్డు మీద ఉన్నా కూడా ఎంటీ బండ్రా బాబు అన్నా కూడా వదిలేస్తారు. లెఫ్ట్ సైడ్ బళ్ళు కనబడుతున్నాయి చూసారా? బళ్ళని అమ్మని గనిగన బళ్ళు ఉన్నాయండి లెఫ్ట్ సైడ్. ఆఫీస్ ఆయనకు ఫోన్ చేస్తే ఒక్కటే బండి అన్నాడు. ఆ బళ్ళని అవి అక్కడికి పోవాలి మనం ఇప్పుడు. ఇక్కడ ఆఫీస్ పేరు వచ్చేసి ఠాగూర్ గారు అని, కట్నీ ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ ఏదో ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కు. కానీ అంతా బాగానే ఉంటుంది, కానీ ఈ ఆఫీస్ కాడ నీళ్లు బాగోవు. మరీ ఘోరంగా ఉంటాయి నీళ్ళు, ఎర్రగా ఉంటాయి. ఎక్కువ లోడింగ్ ఇక్కడ మట్టి అవుతూ ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మట్టి, ఎర్ర మట్టి. ఈ రోడ్డు ఊళ్ళోకి వెళ్ళిపోద్ది అన్నట్టు. ఎవరో అన్న రోడ్డు మీద ఆపేసింది బండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం కొండలే. ఏం పచ్చగా పొలాలు ఏం కనబడతలేవు. మొత్తం అడవి ప్రాంతం, ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన గుట్టలు, ఎండిపోయిన చెరువులు, ఎండిపోయిన కాలువలు, ఏది లేదు సరిగా. ఇక్కడ చేపల బండి ఆగి ఉన్నది, ఏదో లోడుకు పోతుంది. ఏదో టైర్ల కొట్టు ఉంటుంది, టైర్ల పని చేయించుకోవచ్చు. మెకానిక్ పని చేయించుకోవాలన్నా ఇక్కడ ఇబ్బంది ఉండదు. ఇక మొత్తం ఆంధ్ర బండే. ఇది ఒక తమిళనాడు బండి ఉన్నది, ఇది ఆంధ్ర బండే. పక్కన ఎక్కడైనా ఖాళీ ఉంటే పెట్టుకోవాలి. ఆఫీస్ ముంగడ అస్సలు ఖాళీ లేదు. ఇగో రైట్ సైడ్ చూసి ఆ బళ్ళు ఎన్ని కనబడుతున్నాయి. ఆ బళ్ళు ఇటు లెఫ్ట్ సైడ్ ఖాళీ ఉన్నది, ఇక్కడ పెట్టుకోవాలి. ఆడ పెట్టాలన్నా అంటే వద్దంటాను ఆఫీస్కి ఎదురుగా. అంటే మరీ కొద్దిగా రోడ్డు మీదకి ఉన్నది. కొద్దిగా లెఫ్ట్కి రావాలి రోడ్డు దిగి. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉన్నా కానీ సాయంత్రం పూట మందేసి వచ్చేవాళ్ళు కరెక్ట్గా రారు. ఏ టైం ఎట్టుంటుందో ఏమో, జాగ్రత్తగా ఉండాలి.
వస్తే మన టైం బాగాలేదు. उधर लगाओ, मुंह इधर रखना उधर रखो. ఆఫీస్ గుమాస్తా చెప్తున్నాడు బండి అటు పెట్టేయని. అటే పెట్టద్దు. లగారు ఒకటే పని ఉన్నదన్నాడు. 2, 3, 4 ఉన్నాయి. అవ్వా 4 ఏంటో 5, 6 ఉన్నాయి. కాకపోతే ఓపెన్ ప్లేసు, బాత్రూమ్ పోవడానికి అయితే ఇబ్బంది ఉండదు. పాస్కి వెళ్ళడానికి అయితే ఇబ్బంది ఉండదు. పక్కన పెట్రోల్ బంకు, హోటల్స్, పొద్దున్నే కూరగాయల కొట్ట అయిన వస్తాడు, పొద్దున్నే వాటర్ అయిన వస్తాడు. ఓకే అబ్బా టైం చూడు ఎంత అయిపోయిందో. 12 అయింది. నిన్న 8:30 బయలుదేరిన అన్నం తినేసి. రాత్రి అక్కడ మెరక మీద జామ్ కాకపోతుంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేవాడిని. సో ఆఫీస్ కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆఫీస్లోకి వెళ్ళి ఒక అరగంట కూర్చొని సీరియల్ వేయించేసి ముందు ఏ బళ్ళు ఉన్నాయి, ప్రజెంట్ మార్కెట్ ఎట్లా నడుస్తుంది, నిన్న పోయిన మార్కెట్ అంతా ఇవాళ ఎంత నడుస్తుంది, ఏ మార్కెట్కి ఎక్కువ బళ్ళు పోతున్నాయి, మట్టికి ఎన్ని బళ్ళు పోతున్నాయి, మళ్ళీ పోతే మైదా లోడింగ్ వెళ్తుందా లేదా, గోధుమలు కూడా వెళ్తున్నాయి అని చెప్పి తెలిసింది. గోధుమలు వెళ్తున్నాయా లేదా ఇవన్నీ కొద్దిగా కనుక్కోవాలి. ఒక అరగంట ఆఫీస్ ఆయన తోటి నేను వచ్చిన అన్నట్టుగా అటెండెన్స్ ఎస్ సార్ ప్రజెంట్ సార్ అన్నట్టుగా అటెండెన్స్ వేసుకోవాలి. వచ్చి బండిలో కూర్చోవాలి. సో సాయంత్రం బండి చేపల పట్టాలు ఇష్టం ఉన్నట్టు మడతేసా. ఆ చేపల పట్టాలన్నీ నీట్గా చూసుకోవాలి. దగ్గర ఆయిల్ చేంజ్ చూడక, రేడియేటర్లో కూలెంట్లో వాటర్ చూడక 2 నెలలు అవుతుంది. సాయంత్రం దాకా ఇంజన్ కూల్ అయిపోద్ది. సాయంత్రం ఇంజన్ ఆయిల్ ఒకసారి చెక్ చేసుకొని కూలెంట్లో వాటర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 నెలలు ఎందుకు అవుతుంది అంటే అంతగా బద్ధకం అంటే అది కానీ కూడా కాదు, నా ఇంజన్ మీద అంత నమ్మకం అన్నట్టు. చుక్క ఇంజన్ ఆయిల్ తాగది. సో సాయంత్రం చూద్దాం అదేంటో. ఆఫ్ ద ఇంజన్. అబ్బా పెద్ద తుఫాన్ వెలిసినట్టున్నది నిజంగా. సో మొత్తానికి ఆఫీస్ కాడికి వచ్చేసాం అన్న. చల్లగా గాలి వస్తుంది. ఈ గాలికి బయట తిరగబోద్ది అవుతుంది ఇటుగా. అమ్మ లేకపోతే ఏమి ఎండ నా బీభత్సం అని ఎండ మాడిపోవాల్సి వస్తుంది. మొత్తానికైతే ఇది ఆఫీస్ ముంగడ పెట్టుకున్నాం. ఇది ఆఫీసు ఆ చుట్టుపక్కల చూసుకుంటే ఆ చిన్న షట్టర్లు 4-5 షట్టర్లు. ఇవే బళ్ళు. ఇదో బండి, ఈ బండి వచ్చి మనది. ఇదో బండి, ఇదో బండి, ఆ చివరో బండి, ఆ చివరో బండి. 1, 2, 3, 4 బళ్ళు ఉన్నట్టు మన ముందు. 4 బళ్ళు అంటే ఒకదానికి కన్ఫర్మ్ అయినట్టున్నది. అది ఏ నైటో వెళ్ళిపోద్దిగా. మొత్తం 3 బళ్ళు ఉన్నట్టు. సో ఇది మా ఆఫీసు. ఇది ఆఫీస్ మెయిన్ బుకింగ్ ఆఫీసు. దాని తర్వాత ఇది పక్కన వచ్చేసి మా డ్రైవర్లు పడుకోవడానికి రెస్ట్ రూమ్. బాగుంటుంది. మధ్యాహ్నం ఇన్నే పడుకున్నా. ఇక సాయంత్రం అది ఇది చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలా. నైట్ అంతా ఇక ఆఫీస్ చూడు ఎట్లున్నదో. లోపల లైట్ లేదు, పైన ఫ్యాన్ ఉంటుంది. ఈ బెడ్ మంచం మీద పడుకోవచ్చు. ఆ సైకిల్ కనబడుతుంది చూసారా? ఏమైనా కనబడుతుందా సైకిల్? ఏం కనబడతలేదా? లోపల లైట్ లేదు చూసారు, లోపల లైట్ లేదు. సెక్యూరిటీ పెద్ద ఆయన ఉంటాడు, ఆ సందులో ఉన్నాడు బండి వెనకాల. ఎండ గాలి ఆడతలే ఇక్కడ కూర్చుంటే. ఆడ కూర్చుంటాడు. పొద్దున 6ంటికి వస్తారు, సాయంత్రం 6ంటికి పోతారు. పోయేటప్పుడు బండి దగ్గర ఒక 20-20 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ పక్కన టీవీ కనబడుతుంది. లోపల 2 గుమాస్తాలు ఉంటారు. అద్దాలోంచి కనబడుతుందిగా, మ్యాచ్ చూస్తూ ఉన్నారు. ఎక్కువసేపు చూపి కన్నా కాపీ రైట్ వస్తుంది. టైం 10 అవుతుంది. ఇక తినేసి పడుకోవడమే. ఒకళ్ళు ఆఫీస్లో, ఒకళ్ళు బండ్లో పడుకుంటాం. సరిపోద్ది నైట్కి. ఇక మిగతా విషయాలు రేపు పొద్దున మాట్లాడుకుందాం. లోడింగ్ అది ఇది. సాయంత్రం ఇందాక ఆయిల్ చేంజ్ చేసి ఆ పట్టాలు చూపిద్దాం అనుకున్నా కానీ లేవలేకపోయినా. మధ్యాహ్నం పడుకుంటే మధ్యాహ్నం అన్నం కూడా తినలే. ఎండకి ఏం తిన బుద్ధి అవుతుంది. తిందాం అనే వరకు ఆకలి చచ్చిపోతుంది. అన్న క్రికెట్ వస్తున్నట్టున్నదన్నా, చూపి అదేనా? కెమెరా చూపి అన్న, నువ్వు చూసి కదా. అదేనా క్రికెట్ అన్నా? ఏది రాజస్థాన్ ఇంకేదో ఆడుతుంది. ఓకే సరిపోద్ది, అంత మించి చూపేద్ది. ఇక రాజస్థాన్
రాజస్థాన్ ఆర్సీబీ ఏదో ఆడుతుంది. క్రికెట్ పెద్దగా చూడం మామూలుగా. సో పడుకుందాం, అందరికి గుడ్ నైట్ అన్న. పొద్దున కలుద్దాం. పొద్దున ఒకసారి ఇంజిన్ ఆయిల్ చూసుకొని, రేడియేటర్లో వాటర్ చూసుకొని, ఆ చేపల పట్టాలన్నీ నీట్గా మడతేసుకొని పొద్దున మాట్లాడుకుందాం. ఇక గుడ్ నైట్.